జనసేన పార్టీకి హరిరామ జోగయ్య కీలక సూచనలు చేశారు. జనసేనకు 40 సీట్లు వస్తాయని, 2.5 ఏళ్లు పవన్ సీఎం పదవి చేపట్టాలని, పవర్ షేరింగ్ అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయం హరిరామ జోగయ్య లేఖలోని ముఖ్య సారాంశం. ఇదిలా ఉండగా పవర్ షేరింగ్ అంశం గురించి ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పవర్ షేరింగ్ ముఖ్యమంత్రి విషయంపైన ఎవరూ మాట్లాడవద్దు అని బహిరంగ సభలో చెప్పారు. సీట్ల విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకుంటాం. ఏ జిల్లాలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో నేను నిర్ణయం తీసుకుంటా అని అన్నారు. ఇక ఉమ్మడి కార్యాచరణతో కలిసి ముందుకు వెళ్తామని పవన్ ఇప్పటికే సూచించారు. ఇవాళ చంద్రబాబు నివాసానికి డిన్నర్ మీటింగ్ లో పవన్ పాల్గొనబోతున్న సందర్భంలో హరిరామ జోగయ్య వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇక టీడీపీ జనసేన కూటమిలో బీజేపీని కలుపుకోవాలన్న హరిరామ జోగయ్య 40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని పవన్ కు సూచనలు చేయటం ఆసక్తికరంగా మారింది. రెడ్డిగా హరిరామ జోగయ్య అయితే వ్యాఖ్యలు చేశారు, అలాగే లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి అయితే టీడీపీ జనసేనకు సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అనేసి అని చెప్పి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి చెప్పండి. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, హరిరామ జోగయ్య కాపు సంక్షేమ నేత హరిరామ జోగయ్య మరోసారి బహిరంగ లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఆ విషయాలను ప్రతిదీ కూడా చర్చించిన విషయాలను బహిరంగ లేఖలో పేర్కొనడం జరిగింది. బహిరంగ లేఖలో పలు సూచనలు కూడా చేయడం జరిగింది. బీజేపీని కలుపుకొని కూడా తెలుగుదేశం జనసేన రానున్న ఎన్నికలకు పోటీకి వెళ్ళాలి అనేది ప్రధాన ఉద్దేశం కూడా చూడటం జరిగింది. ఇక రెండో విషయం చూసుకున్నట్లయితే కనుక సీట్ల విషయం, 40 నుంచి 60 సీట్లు ఈ మధ్యలో సీట్లు ఉండే విధంగా ఉంటే అందరికీ మంచిది అనే విషయాన్ని స్పష్టం చేస్తూ కూడా ఆయన సూచన చేశారు. ఇక వాటితో పాటు పవర్ షేరింగ్ విషయం, అంటే 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉండే విధంగా ఉండాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గతం నుంచి పవన్ కళ్యాణ్ చాలా సార్లు స్పష్టం చేస్తున్నారు, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం నా మీద వదిలేసి నా ఎంట నడవమని చెబుతున్నా కానీ హరిరామ జోగయ్య పదే లేఖల్లో ప్రస్తావిస్తూ కూడా సీట్ల విషయంలోనూ 10 నుంచి 15 వేల ఓట్లు గతంలో ఎక్కడైతే వచ్చాయో అక్కడ ఓట్లు మరలా వస్తాయంటూ మాట్లాడతాము. 2.5 ఏళ్ల సీఎం పదవి కావాలని మాట్లాడాలంటాము. తర్వాత పవర్ షేరింగ్ విషయాల్లో నామినేటెడ్ పోస్టుల్లో షేరింగ్ ఉండాలి అనే విషయం మాట్లాడతాము. ఇవన్నీ వ్యాఖ్యలు చేసి అంటే బహిరంగ లేఖ రాసిన తర్వాత కొద్దిసేపటి క్రితం అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి డిన్నర్ మీట్ ఉంది అంటూ కూడా ఆ మీటింగ్ ఉందని కూడా షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. అంటే అసలు ఈ లేఖ రాసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరలా కలిసి డిన్నర్ మీట్ లో ఎటువంటి విషయాలు ప్రస్తావించబోతారు, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే విషయాలపై కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అయితే హరిరామ జోగయ్య రాసినటువంటి లేఖ ద్వారా మేలుకు బదులు కీడు జరిగే అవకాశం కనపడుతుంది. ఎక్కడికక్కడి సీఎం విషయం మర్చిపోయి కలిసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వస్తున్న నేపథ్యంలో పదే సీట్ల విషయము, పదే సీఎం షేరింగ్, అదే విధంగా ఆ అధికారానికి సంబంధించినటువంటి విషయాలపైన మాట్లాడుతూ లేఖలు రాయడంతో కొంత అసహనానికి కూడా గురవుతున్నారు. ఈ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి డిన్నర్ మీట్ ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈ విషయాలన్నిపై కూడా క్లారిటీ వస్తుందంటూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే త్వరలోనే 2-3 రోజుల్లోనే మొదటి విడత అధికారికంగా రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టు విడుదలవుతుందని చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఉన్నటువంటి డిన్నర్ మీట్ లో ఎటువంటి విషయాలు మాట్లాడతారు, ఏ విషయమైనటువంటి క్లారిటీ ఇస్తారని కూడా ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చెప్పినాక కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం హరిరామ జోగయ్య అంటే ఇది ఏ విధంగా దారితీసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు శ్రీనివాస్? అంటే ప్రస్తుతం చూసినట్టయితే కనుక కొంతమంది కాపు నేతలు, అదే విధంగా జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు కూడా ఒక అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య కలిసి మాట్లాడి వచ్చిన తర్వాత కూడా మరలా ఆ విషయాలు ప్రస్తావిస్తూ అదే విధంగా నేను ఈ సూచనలు చేశాను, ఈ సూచనలు ఫాలో అవ్వాలి అని చెప్పిన విధంగా లేఖ రాయటం అనేది చూసినట్లయితే కనుక తన ఉద్దేశాన్ని పవన్ కళ్యాణ్ పై మోపే విధంగాను, అదే విధంగా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో సీట్ల డిమాండ్, పవర్ షేరింగ్ డిమాండ్, సీఎం పదవి, ఈ 3 తప్పనిసరిగా ముందుగానే ప్రకటించాలి, ముందుగానే చేయాలి అని చెబుతున్న విధానాన్ని కొంతమంది తప్పుపడుతున్నారు. అసలు కలిసి వెళ్లి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకోవాల్సింది పోయి కలిసి వెళ్ళటానికి ముందే ఇటువంటి ఆంక్షలు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో లేఖల ద్వారా బహిర్గతం చేయడం ద్వారా తన చర్చ జరుగుతుంది. చర్చ ద్వారా కూడా
కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ విధంగా మాట్లాడటం వల్ల మరి జనసేనకు కానీ టీడీపీకి సంబంధించి కానీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే టీడీపీకి సంబంధించిన నేతలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ రెండు పార్టీలకు సంబంధించి సమన్వయ కమిటీలు వేసుకున్నారు, మేనిఫెస్టో కమిటీలు వేశారు. వీటన్నిటి ద్వారా ముందుకెళ్తున్నారు. అలానే ఏ ఏ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉంటే ఆయా ప్రాంతాల్లో సీట్లు కావాలని అడుగుతున్నారు. వాటితో పాటు కొంతమందితో రివ్యూలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. కానీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ నేను షణ్ముఖ వ్యూహంలో భాగంగా ముందుకెళ్తున్నాను, సీట్ల విషయము ముఖ్యమంత్రి పదవి వీటన్నిటిని మీరెవరూ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, నేను చాలా క్లారిటీగా ఉన్నానంటూ కూడా మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నా కానీ హరిరామ జోగి లాంటి సీనియర్ నేతలు ఇలా లేఖలు రాయటం వల్ల బయట పలసం అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ పై ఆ నిర్ణయం ఏదైతే పవర్ షేరింగ్ కానీ ముఖ్యమంత్రి అధికారం కానీ వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ మీద వదిలి కాపు నేతలందరూ కూడా కలిసి వచ్చి ముందుకు పనిచేయాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక కాపు కులానికి కదనే కాకుండా అందరి వాడిగా గుర్తించాలని కూడా జనసేన పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.